హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు భవిత కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి ఎంతో రుచికరమైన మామిడికాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా అంటే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. రైస్లోకైనా చపాతీ ముద్దలోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఇక లేట్ చేయకుండా మామిడికాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా మామిడికాయల్ని తీసుకుని బాగా వాష్ చేసుకోండి. ఇప్పుడు ఈ మామిడికాయలకి పైనుండే పింజను తీసేసి చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోండి. మీకు ఎంత వీలవుతుందో అంత చిన్నగా అయితే కట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 2 మామిడికాయలను అయితే తీసుకున్నానండి. మామిడికాయ పుల్లదనాన్ని బట్టి మీరు మామిడికాయని తీసుకోండి. మీరు చేసుకునే చట్నీ క్వాంటిటీ అనే దాన్ని బట్టి కూడా మామిడికాయలను అయితే తీసుకోండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఈ ముక్కల్ని మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇలా మామిడికాయ ముక్కలన్నిటిని కూడా మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత మూత పెట్టేసి పల్స్ మోడ్లో ఒక్కసారి ఇలా ఆన్ అండ్ ఆఫ్ చేసేసుకొని తీసుకోండి. ఇలా మరీ పేస్ట్లా కాకుండా ఇలా బర్బర్గా అక్కడక్కడ పీసెస్లా కనిపించేటట్టు మామిడికాయ ముక్కల్ని గ్రైండ్ చేసేసుకొని ఒక పక్కన ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన ఉంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ని కట్ చేసుకోండి. ఈ పచ్చడిలోకి ఎంత ఎక్కువగా ఆనియన్స్ని వేసుకుంటామో అంత టేస్టీగా ఉంటుందండి. మరీ చిన్న పీసెస్గా కాకుండా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మీడియం సైజులో పీసెస్లా కట్ చేసుకొని పక్కన ఉంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ మీద బాండిని ఉంచి పల్లీల్ని వేయించుకోండి. నేను ఇక్కడ వచ్చేసి 1 కప్పు దాకా పల్లీల్ని తీసుకొని వేయించుకున్నానండి. ఇలా లైట్గా వేయించుకున్న తర్వాత ఈ పల్లీల్ని పక్కన ఉంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి అదే స్టవ్ మీద బాండిని ఉంచి ఇందులోకి 1 కప్పు దాకా ఎండుమిర్చిని తీసుకోండి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఈ ఎండుమిర్చిని క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా వేయించుకోండి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోవడం వల్ల క్రిస్పీగా అవుతాయండి. మరి హై ఫ్లేమ్లో అయితే మాడిపోతాయండి. ఇలా వేయించుకున్న వీటిని ఎండుమిర్చిని కూడా పక్కకు తీసేసుకోండి. నెక్స్ట్ ఇదే స్టవ్ మీద బాండిని ఉంచుకొని 1 కప్పు దాకా పచ్చి కొబ్బరి తురుమును వేసేసుకోండి. చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా కరివేపాకును వేసుకొని వీటిని కూడా వేయించుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్రని కూడా వేసుకొని వేయించుకోండి. మరి ఎక్కువగా వేయించుకోవాల్సిన అవసరం లేదు. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇందులోకి వెల్లుల్లిపాయల్ని రుచికి సరిపడంత ఉప్పును వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి వీటన్నిటిని కూడా ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి. వేయించుకున్న పల్లీలు, ఎండుమిర్చి అన్నిటి కలిపి కూడా మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇలా వేయించుకున్న వాటన్నిటిని కూడా మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా బెల్లం తురుమును వేసుకోండి. అలాగే 1 గ్లాస్ దాకా వాటర్ని వేసుకోండి. కన్సిస్టెన్సీని బట్టి వాటర్ని యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇలా మెత్తగా అయ్యేంత వరకు కూడా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొత్తిమీరను వేసుకోండి. కచ్చా పచ్చగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మామిడికాయ తురుమును కూడా ఇందులోకి వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి పల్స్ మోడ్లో 1-2 సార్లు ఇలా గ్రైండ్ చేసేసి తీసుకోండి. మరి ఎక్కువగా గ్రైండ్ చేసేస్తే కనుక మామిడికాయ తురుము మొత్తం కూడా మెత్తగా అయిపోయి చట్నీ అనేది అంత టేస్టీగా రాదండి, పచ్చడి అనేది. అందుకోసమే పల్స్ మోడ్లో 1 లేదా 2 సార్లు ఇలా తిప్పేసి తీసేసుకోండి. పచ్చడి అనేది రెడీ అయిపోతుందండి. ఈ జారిని పక్కన ఉంచేసుకొని నెక్స్ట్ స్టవ్ మీద బాండిని ఉంచి అందులోకి 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆవాలు, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్రని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 4-5 దాకా ఎండుమిర్చిని కూడా వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ దాకా మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ దాకా శనగపప్పును వేసుకోండి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఉల్లిపాయ ముక్కలు కాస్త సాఫ్ట్ అయ్యేంత వరకు కూడా వేయించుకోండి. తొందరగా సాఫ్ట్ అవ్వడం కోసము కాస్తంత ఉప్పును వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా ఉల్లిపాయ ముక్కలు కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని మొత్తం కూడా వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇలా లైట్గా మెత్తపడితే సరిపోతుందండి. మధ్యలో తింటున్నప్పుడు నోట్లో అవి తగులుతూ ఉంటే పలుకులు అనేవి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చడిలో. అందుకోసమే నేను ఉల్లిపాయ ముక్కలు అనేవి కాస్త సాఫ్ట్ అయిన వెంటనే నేను పచ్చడిని అయితే వేసేసుకున్నానండి. ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చడి మొత్తం కలిసేటట్టు ఇలా బాగా కలుపుకోండి. పచ్చడిని వేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని 1 నిమిషం పాటు ఇలా బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, మామిడికాయ పచ్చడి రెడీ అండి. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. మామిడికాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఇంట్లో ఇలా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.